అధ్యాయము 5 నుండి 17 వరకు మార్చి చదువు. ఆదికాండం 42వ అధ్యాయం 5 నుండి 17 వరకు మార్చి. కరువు కానాను దేశంలో ఉండేది కనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి కదా. అప్పుడు యోసేపు ఆ దేశం మీద అధికారి అతడే దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్ముకొచ్చారు. కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను అందరూ చదవండి మందరం చేశారు. 7వ వచనం యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్నిటి వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చిందని అడిగారు. అందుకు వారు ఆహారం కొరకు కానాను దేశం నుండి వచ్చింది. చదవండి. 8వ వచనం యోసేపు వారిని తాను కూర్చి తాను కలిగిన కళలు జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుర్తు తెలుసుకోవడం వచ్చిందని వారితో అనగా మేమందరూ ఒక మనుషుల కుమారులు, మేము యథార్థవంతులమే కానీ దాసులమైన మేము వేగుల వారం కామని అడిగి అతనితో చెప్పి వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులం కానాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారుడు ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. దీనివల్ల మీ నిజం తెలియబడదు. మరో చేయమంటాడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. దేవుడి మాట మనము వాళ్ళు వచ్చి మోకరించి వందనాలు చేసినట్టు మనం చూస్తాం. అంటే యోసేపు కళలు తర్వాత ఆ యొక్క పానదాయకుడు పక్షకారుడి కళలు తర్వాత ఫరో కళ, అన్ని కళలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? యోసేపు మీద కేంద్రీకృతం. అంతే కదా. యోసేపుని దేవుడు హెచ్చించాలి. అది మనుషులు హెచ్చింపు కంటే దేవుడు హెచ్చించేదే ముఖ్యం. దేవుడు హెచ్చించినాడు యోసేపుని ఉన్నత స్థానానికి. అక్కడ ఏమన్నా అక్కడ చూడండి 6వ వచనం అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి దేవుడు హెచ్చిస్తే ఎవరు ఏం చేయరు. మనుషుడు తనంతటి తాను హెచ్చించుకొని నేను అంటే దేవుడు మెచ్చడు. ఒక దినాన ఆయన పోతాడు. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది కాదు. దేవుని వల్ల కలిగిన హెచ్చింపు అది ఎప్పటికీ ఉంటుంది. సో యోసేపు హెచ్చించబడ్డాడు, అధికారి అయ్యాడు. ఇప్పుడు ఈ యాకోబు కుమారులు 12 మంది, 12లో యోసేపు అధికారి అయ్యాడు. వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు 10 మంది వచ్చారు కదా. 10 మంది వస్తే యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు ఆయన్ను యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు యోసేపుని గుర్తుపట్టలే. అంటే ఎందుకు గుర్తుపట్టక లేకుండా ఉన్నారంటావు? ఎందుకు గుర్తుపట్టలేదు? ఇప్పుడు తోడబుట్టినోడే కదా. ఏం రాని ససి ఎట్లుంటుందో నీకు తెలీదా? ససి ఎట్లుంటుందో తెలుసు కదా. గ్రూప్ లేక ఎట్లుంటుందో తెలుసు కదా. ఎందుకంటే షేర్ చేసుకుంటూ ఉంటారు అన్ని విషయాలు, కాబట్టి గుర్తుపడతారు. మరి వీళ్ళు ఎందుకు గుర్తుపట్టలే? యోసేపు వస్త్రధారణ మారిపోయింది. తర్వాత ఇంకా మీరు ఎలా చెప్పగలరు వస్త్రధారణ మారిందని? వేసుకున్నాడు. వస్త్రధారణ మారింది కానీ ముఖ కవలికలు మారుతాయా?
ముక్కు మారిందా? నవ్వినప్పుడు మారుతారా? కళ్ళు మారుతాయా? ఏమండి? వయసు పెరిగింది కదా, వయసు పెరిగింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పెరిగింది. ఇంకా అది అసలు కాదు. వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు అంటే వాళ్ళు ఏం చేశారు? బొట్టులో పడేశారు, తర్వాత అమ్మేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాడు సత్యం లేదా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? వాడు సచ్చాడు కదా, వాడు చంపాడు, వాడు సచ్చాడు కదా. కానీ వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఆయన పాదాల దగ్గరే మోకరించారు, వందనాలు చెప్తా ఉన్నారు. దేవుని మహిమ అటువంటి, దేవుని గొప్పతనం. సో మనం ఏమనుకుంటామో అది దేవుడు చేస్తాడా? చెయ్యడు. అందుకనే ఉదయకాలం మనం చూసినాం దేవుని తలంపులు గొప్పవి. యెషయా 55 చదవండి. యెషయా 55వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశం నుండి మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉన్నవి. వాళ్ళు అనుకోలే, అరే మనము మోకరించిన వ్యక్తి యోసేపు అని, అరే మనం మాట్లాడే మనిషి యోసేపు అని వాళ్ళు అనుకోవట్లే. కానీ వాళ్ళు సాగిలపడి నమస్కారం చేస్తానే ఉంటారు. ఇప్పుడు యోసేపు వాడిని గుర్తుపట్టాడు. చాలాసార్లు మనం కూడా అంతే, దేవుడిని గుర్తుపట్టాం. దేవుడిని పక్కనే ఉంటాడు కదా, పక్కనే ఉంటాడు కానీ గుర్తుపట్టాం. మనం ఏమవుతామంటే కన్ఫ్యూజన్లో, కలవరాల్లో, గందరగోళాల్లో ఉంటాం. యేసుప్రభు పక్కనే ఉన్నాడు, గుర్తుపట్టాడా? వాళ్ళు ఎవరు గుర్తుపట్టలే? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనం, 15వ వచనం, 16వ వచనం. లూక్స్ గాస్పెల్ 24th చాప్టర్ 15th 16th వర్స్ చదవండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా, పక్కన ఎవరు నడుస్తున్నారు? యేసుప్రభువే. మాట్లాడేది ఎవరు? యేసుప్రభువే. కానీ ఆయన యేసుప్రభు అని గుర్తుపట్టట్లే, కన్నులు మూయబడ్డాయి. తర్వాత మీరు గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము చదవండి. 14వ వచనం. 14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడు చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, చూస్తానే ఉంది, మాట్లాడుతూనే ఉంది, కానీ గుర్తుపట్టట్లేదు యేసు ప్రభు కదా. తర్వాత 21వ వచనంలో అక్కడ పేతురు కూడా గుర్తుపట్టలే కదా. ఎవరో ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ కుడి ప్రక్కన ఏమన్నాడు, వేసాడు, లాగలేదు. అయితే 7వ వచనంలో ఉంది చూడండి, 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. భక్తిహీనుడై సముద్రములో దూకాడు. గుర్తుపడుతున్నావా? యేసు ప్రభువుని గుర్తుపడుతున్నావా? నీకు శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, దేవుడు నేను విడిచిపెట్టేశాడేమో అనుకోవాలి. ఎప్పుడు గుర్తుపట్టు, దేవుడు నీ దగ్గరే ఉంటాడు. వాళ్ళు గుర్తుపట్టలే, ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో పాపం ఉంది, వేషం ఉంది, మత్సరం ఉంది,
వాడు చచ్చిపోయి ఉంటాడు లేరా అనుకున్నారు కదా. సో ఇప్పుడు యోసేపు ఇంట్రాక్ట్ చేస్తా ఉన్నారు. మీరు దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు, మీరు వేగులు వారు అన్నారు. వాళ్ళు అయ్యా లేదయ్యా మేమందరము ఒక మనిషి కుమారులమే కదా. ఏమంటున్నారు మొదట, మేము ఒక మనిషి కుమారులమే, 12 మంది సహోదరులము, ఒక మనిషి కుమారులమే. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు. అది వాళ్ళ దృష్టిలో యోసేపు లేడు కదా. కానీ యోసేపే ఉన్నాడు, యోసేపుతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు దగ్గరికే వచ్చి యోసేపు పాదాల దగ్గర నమస్కారం చేశాడని మాత్రం తెలియదు. దేవుడు అట్లా చేస్తాడు కదా. కొన్నిసార్లు నిన్ను నన్ను అట్లే చేస్తాడు. యోసేపు లాగా నువ్వు నేను తట్టుకొని నిలబడితే మనల్ని ద్వేషించిన వారు, మనల్ని దూషించిన వారు, మనల్ని గేలి చేసిన వారు, మనల్ని నష్టపరిచిన వాళ్ళు వచ్చి మన పాదాల దగ్గర పడతారు. ఇక వీడు ఉన్నాడురా అనుకున్నాడు కదా. యేసు ప్రభువు కూడా అట్లే అనుకున్నాడు. వాడిని సిలువ చేయండి, చంపేయండి అన్నాడు, వాడిని లేపేయాలన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులకి అదే బాధ. వీడు అడ్డురా, మా క్రెడిట్ అంతా యేసు ప్రభు తీసుకుంటున్నాడు, ఏదో స్వస్థత చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని మర్చిపోయారు, కానీ వీళ్ళు అడ్డు తీసేసుకోవాలా, తీసేయాలనుకున్నాడు. సిలువే కేకలేశారు. కానీ 3వ దినాన తిరిగి అడ్డు తీసుకోవాలనుకున్నాను. కానీ ఆయన అడ్డు దొరికేవాడు కాదు, అందరిలోకి వచ్చేసేవాడు. సో ఈనాడు మన జీవితంలో అన్నలు దాదాపు 10 మంది వచ్చారు కదా. మేము ఒక మనుషుని పుత్రులం, 12 మందిమి, 10 మంది మేము. ఒకడు కనిష్ఠుడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు. అప్పుడు యోసేపు అన్నాడు, ఇప్పుడు మీరు యోగుల వారే, ఈ మాటే నిజమో. కాబట్టి ఇప్పుడు మీరు మీ కనిష్ఠుడు అంటున్నారు కదా, వాడిని పట్టుకురాపోండి. వాడిని పట్టుకొస్తే అప్పుడు మీరు నిజమైన వారని మాకు తెలుస్తుంది. అయిపోయి చెరసాల్లో పోయారు, బంధించారు కదా. చిక్కుకున్నాం రా మనం అనుకుంటారు కదా. వారి నోటి మాటే వారి చిక్కుకున్నారు. సో బంధించబడ్డారు. 3 దినాలు అయిన తర్వాత మరలా యోసేపు వచ్చి, సరే మీరు ఆహార ధాన్యాలు తీసుకొని పోండి, నేను దేవునికి భయపడేవాడిని నేను అంటాడు. చూడండి అక్కడ 18వ వచనంలో, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి. కాబట్టి ఏం చేయమని చెప్పాడు కదా. పోండి, మీరు ఆహారం తీసుకొని పోండి, తర్వాత మీ తమ్ముడిని తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును అని చెప్పి అట్లా చెప్పి ఏం చేశాడు, వారిని పంపించేశాడు. అప్పుడు 21వ వచనంలో ఏమంటాడు, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష, అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదనను చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన ఒకరితో ఒకడు. 22 మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతుడి గనక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాడు. సో ఉత్తరం ఇచ్చాడు కనుక 23:20 అయితే ద్విభాష వారి మధ్య నుండి కనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమియోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతనిని బంధించారు. మరియు యోసేపు వారి గోనుల్లో ధాన్యం నింపుటకును, ఎవరి రోగులు వారి గోనులను తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు భోజన పదార్థాలను వారికి ఇచ్చుటకు ఆజ్ఞయించాడు. అతడు వారి ఎడల నిట్లు జరిగించాడు కదా. ఎవరిని పట్టుకున్నాడు? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందరూ, అరే మన తమ్ముడికి మనము కీడు చేసాందా, కాబట్టి ఆ వేదనే ఇప్పుడు మన మీదకి వచ్చింది
తర్వాత రూబేను కూడా అన్నాడు, రే అట్లా చేయబాకండిరా, నేను మీతో చెప్పానా లేదా, అతని రక్తరపరాధం మన మీదకి వస్తుందిరా అని చెప్పినా కూడా మీరు వినలేదు. యోసేపు వింటానే ఉన్నాడు కదా, యోసేపు విని ఎమోషన్ అయిపోయాడు కదా, తట్టుకోలేకపోయాడు. లోపలికి వెళ్ళి ఏడ్చుకొని వచ్చి మరలా ఏమి ఎరగడం లాగా ఏమైంది సంగతి అని చెప్పి వారి కన్నుల ఎదుట ఎవరిని బంధించారు? సిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించారు. ఎందుకు సిమ్యోనుని పట్టుకోవాలా? యోధాన్ని పట్టుకోవచ్చుగా, లేవీని పట్టుకోవచ్చుగా, లేకపోతే ఇంకెవరినైనా 10 మందిలో ఇంకొకటి పట్టుకోవచ్చుగా. ఎవడు పట్టుకున్నాడు? ఎందుకు పట్టుకున్నాడు అంటాడు చెప్పండి, ప్రార్థన చేస్తాడు. షిమ్యోన్నే ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? షిమ్యోనే గిత్తలో వేసి ఉంటాడు. అది ఇంకా ఎందుకు షిమ్యోని పట్టుకున్నాడంటే రాణి చెప్పింది, బహుశా షిమ్యోనే యోసేపుని గొంతులో వేశారని చెప్పింది. మీరేం చెప్తారు? కరెక్టేనా? శశి కరెక్టే అంటుంది. మీరేమంటారు? వాయిస్ చెప్పు జాయ్. రైట్, రాణి చెప్పిందే రైట్. బహుశా సిమియోను భలే కోపిస్తోడు, భలే అల్లరోడు కదా. యాకోబు సిమియోను లేవిని శపిస్తాడు. ఆదికాండం 49వ అధ్యాయం. బహుశా యోసేపుని ఎక్కువ కొట్టుంటాడు, యోసేపుకి ఎప్పుడు బాధ కలిగించుంటాడు. యోసేపుని గుట్టలో వాళ్ళు కూడా ఉండుంటారు, కానీ వీడి పాత్ర ఎక్కువ ఉంటుంది కదా, అంతే కదా. గుంపులో ఒకడు ఎక్కువగా చేస్తాడు, మిగతా వాళ్ళు తక్కువగా చేస్తారు. కనుక ఈ 10 మంది గుంపులో రూబేను యూదా పక్కన ఉన్నారు. ఈ 10 మంది మిగతా 8 మందిలో ఆ యొక్క సిమియోను బాగా యోసేపుని కొట్టుంటాడు, గుంతలో వేస్తుంటాడు, బతిమలాడుకుంటున్నా కూడా ఇన్ని ఉంటాడు భాష కదా. అంటే ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, మనం ఏం చేస్తామో అదే మనకి రివర్స్ వస్తుంది కదా. న్యూటన్ థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. నువ్వు ఏం చేస్తే అదే బంతి తీసుకుని కొట్టేవనుకో, మళ్ళీ నీవే తీసుకొచ్చి నువ్వు జాగ్రత్త లేకపోతే కథ నీ కథ. సో నువ్వు ఏ పని చేసినా అది మరలా రిటర్న్ వస్తుంది. ఒకవేళ నువ్వు ప్రేమని, మంచిని, దయని, కనికరాన్ని విద్యావనుకో, మరలా అది నువ్వు కోసుకుంటావు. కీడుని, వేదనని, బాధని విద్యావనుకో, చెడుని విద్యావనుకో, అదే నీ మీదకి వస్తుంది మరలా. అది మాత్రం తప్ప దేవుని వాక్యంలో కదా మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. కాబట్టి యవ్వన బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి షిమ్యోను లాగా ఉండదు, యోసేపు లాగా ఉండాలి. యోసేపు లాగా ఉన్నత స్థితికి రావాలి. దేవుడు అలాగ మీకు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తాను. చెల్లిస్తున్నాం. సాయంకాలం యూత్ మీటింగ్లో కూడా సహాయపడ్డారు, ఇస్తాం, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ మరి వారు ధాన్యం పట్టడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు అధికారిగా ఉన్నాడు. అయితే వాళ్ళని యేసు గుర్తించాడు, కానీ వాళ్ళు గుర్తించలేదు. తిరిగి వాళ్ళు అయ్యో మన సహోదరుడి రక్తాపరాధం మన మీద ఉందని బాధపడుతున్నారు. అప్పుడు షిమ్యోని బంధించి మిగతా వారిని మీరు వదిలిపెట్టారు. ఈనాడు మేము అనేక సార్లు మా ఎదుట ఉన్న వ్యక్తిని మేము గుర్తించలేము, దేవుడిని గుర్తించలేని గందరగోళ స్థితిలో ఉంటారు. మేము దేవుణ్ణి పట్టుకోవటానికి నేర్పించుతాం. మనుషులను పట్టుకొని, అధికారాన్ని పట్టుకొని, డబ్బులను పట్టుకొని ఆత్మీయ భ్రష్టులను కాకుండా సహాయపడతారు.
దేవుణ్ణి పట్టుకొని నిత్య జీవం కొరకు జీవించినట్టు మాకు సహాయం. ఎవరి బిడ్డలను అలాగా దీవించు. యోసేపు మిమ్మల్ని పట్టుకున్నాడు, ఉన్నత స్థానానికి వెళ్ళాడు. కాబట్టి యోసేపు లాగా ఎవరి బిడ్డలను ఫలించే చెట్టులాగా చేయి, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి వారి భవిష్యత్తు, వారి స్టడీస్, వారి ఉద్యోగాలు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ఇబ్బందులు, శోధనలు అన్నిటి మీద వారికి విజయం దయచేయండి. అన్ని విషయాల్లో మెలకువ దయచేయండి. సత్యవాక్యంలో వారిని వర్ధించి కుడి ఎడమకు తొలగకుండా చక్కగా వారిని నడిపించి కాపాడుతారు. మరి చేపలు, మైకు ఇవన్నీ కూడా తీసేసి శుభ్రపరిచి వెళ్ళినట్లు వారికి కృప చూపించు. వారి స్టడీస్లో కూడా వారికి తోడయ్యారు. యేసు ప్రభు నామంలో వేడుతున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సాహసం చేరువచ్చిన సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండను గాక. యేసు ప్రభుని సంకల్పములు